మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. మేము దళితులమండి. ఇక్కడ మన అంబేద్కర్ నగర్, జితేంద్ర నగర్ కాలనీలోనే ఉంటామండి. జితేంద్ర నగర్‌లో 30 సంవత్సరాలకెళ్ళి ఉంటాను. కావాల్సి కొన్ని మా పేర్లు 2015లోన సర్వే అయిన పేర్లతో తీసేసి కొత్త పేర్లు పెట్టుకుంటా, దొంగ పేర్లు పెట్టుకొని వాళ్ళ లాభసాటి కోసం పేర్లు పెట్టుకొని డబ్బులు తీసుకుంటా మమ్మల్ని మోసం చేసి, మా పేరు లేపటి వరకు సర్వే అన్నాక కూడా మా పేర్లు చూపెట్టకుండా అధికారులు మోసం చేసి, స్థానిక పెద్ద మనుషులు కూడా మోసం చేసి, ఇప్పటి వరకు కూడా మా సర్వేలో పేరు వస్తా అని చెప్పి ఒక 15-20 రోజులు వస్తుంది మీ సర్వే పేర్లు మేము యాడ్ చేయమని చెప్పి దయచేసి ఎంఆర్ఓస్కి విన్నపం పెట్టుకున్నాము. ఆర్ఐ గారికి విన్నపం పెట్టుకున్నాం. ఇప్పటివరకు సర్వే జరగకుండా మమ్మల్ని మోసం చేస్తాండ్రు. రేపు వస్తాం మాపు వస్తాం అనుకో కాలయాపన చేస్తాండ్రు. లిస్ట్ ఫైనల్ అని తెలిసింది. ఆ లిస్టులో మా పేరు లేకపోతే ప్రాణ త్యాగాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. స్థానికుల 13 మంది 14 మంది కుటుంబాలను రోడ్డున పడేస్తుండ్రు. ఇళ్ళల్లోకి వచ్చి వేరే కుటుంబాల ఇళ్ళలోకి పోయి వ్యక్తిగతంగా పోయి ఆ అధికారులను తీసుకుపోయి ఫోటోలు దించుకుంటా, ఇండ్ల కిరాయిలకు డబ్బులు తీసుకుంటా, ఇంటి ముందట వేరే ఇంటి ముందట దిగుతా అంబేద్కర్ నగర్ కాలనీలో ఇంటి ముందట వేరే ఇంటి ముందట దిగి 1000 రూపాయలు కిరాయిలు తీసుకుంటూ దిగుతుండ్రు. అట్లాంటి ధోరణి జరుగుతుంది. మాకు అన్యాయం జరుగుతుంది. గత 30-40 సంవత్సరాల నుంచి గుడిసెలల్లా, పాములల్లా, తేళ్లల్లా వర్షాలతో కొట్టుకుపోయిన రోజులున్నాయి. సాయిబాబా గుడిలోనే దీపాలు పెట్టుకొని బ్రతికిన రోజులున్నాయి. కానీ ఇప్పటికి వచ్చే వరకు మాకు అన్యాయం జరుగుతుంది. మేము కలెక్టర్ గారికి విన్నపం పెట్టుకున్నాం. గ్రీవెన్స్ లెటర్ వేయడానికి వచ్చినామండి. కలెక్టర్గా హౌసింగ్ బోర్డు డిఈ గారికి ఇచ్చారండి. హౌసింగ్ బోర్డు డిఈ గారు మేము వెరిఫికేషన్ చేసి మీ పేర్లు యాడ్ చేస్తామని చెప్పిందండి. నమస్కారం అండి. నా పేరు కల్పన. మేము గత 35 సంవత్సరాల నుంచి జితేందర్ సింగ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాం. 2015 వరకు అక్కడే ఉన్నామండి. అప్పుడు ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి కాల్ చేయాలని చెప్పి అప్పుడున్న కలెక్టర్ గారు వాకాటి కరుణా మేడం గారు ప్లేస్ వెకేట్ చేస్తే మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇస్తామని చెప్తే మేము అక్కడ నుంచి వెకేట్ చేయడం జరిగింది. కొంతమంది స్థానికంగా అక్కడే కూడా ప్లేస్లో నివాసం ఉన్నారు. కొంతమంది అక్కడక్కడ రెంట్లోకి వెళ్ళినామండి. రెంట్లోకి వెళ్తే కూడా మేము అందరినీ లబ్ధిదారులకు గుర్తిస్తామని చెప్పిండ్రు. అప్పుడు మేడం గారు ఇచ్చిన హామీ మేరకు మేము అక్కడక్కడ నివాసం ఉన్నాము వెళ్ళి. ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో కొన్ని ప్రొసీడింగ్ లెటర్స్ ఒక 60-65 ప్రొసీడింగ్ లెటర్స్ ఇచ్చిండ్రు. మిగతా ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తాయి, కలెక్టర్ దగ్గరికి వస్తాయి, కొన్ని లెటర్స్లో వస్తాయి అని చెప్పిండ్రండి. చెప్తే మేము అది గుడ్డిగా నమ్ముకుంటా వచ్చి ఇన్ని రోజులు మేము 10 సంవత్సరాల కాలం గడిపినాము. రెంట్లు కట్టుకుంటా నివాసం ఉన్నాము. ఇప్పుడు తీరా చూస్తే 10 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ కాలనీ నుంచి నాయని రాజేందర్ రెడ్డి గారు జితేందర్ కాలనీ నుంచి 60, అంబేద్కర్ కాలనీ నుంచి 60 మాత్రమే ఇస్తామని చెప్పి అన్నారు. అంటే మేము వెళ్ళి కలిసినామండి. మాకు సర్వే జరగకుండా మేము వెళ్ళి కలిస్తే మేము ఇవి మాత్రమే ఇస్తాము, అవే ఉన్నాయి లిస్టులో, మీరు స్థానికంగా ఉంటే మీరు లిస్టులో పేర్లు ఉంటాయి కదా అని అన్నారండి. కానీ లిస్టులో చాలా అవకతవకలు జరిగినాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా కొత్త పేర్లు చేరినాయి. నిజమైన లబ్ధిదారులు పక్కదారి పట్టిండ్రు, కొత్త వాళ్ళు చేరిండ్రు. మరి ఇది ఎవరి తప్పిదమో మాకు తెలియదు. అధికారులైనో మరి మా స్థానికులైనో మా పెద్ద మనుషులైనో తెలియదు. కానీ మాకైతే చాలా అన్యాయం జరుగుతుంది. మా 13 పేర్లు మేము నిజమైన లబ్ధిదారుల పేర్లు 13 రాలేదండి. ఇది అడిగితే ఎంఆర్ఓ గారు చూస్తామని అంటారు, సర్వేలు చేస్తారు, కానీ మాకు సర్వేకి వస్తలేరు. ఎమ్మెల్యే గారు మేము చెకప్ చేయిస్తామని చెప్పి ఆయన అంటారు. ఇప్పుడు వచ్చి గ్రీవెన్స్ సెల్లో కంప్లైంట్ ఇచ్చినామండి. మరి మేడం గారు ఏం చేస్తారో చూడాలి. పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో మొత్తం స్కామ్ జరుగుతూ ఉంది. అతిపెద్ద స్కామ్ హన్మకొండ, వరంగల్ కాదు, అసలు రాష్ట్రంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. ఎందుకంటున్నా అంటే అక్కడ కేవలం 167 ఇండ్లు ఉండే, 169 ఇండ్లు ఉండే. ఈరోజు చూస్తే 300 చిల్లర 400 దాకా వచ్చినాయి. ఇవన్నీ పెంచింది పెద్ద మనుషులే, పెద్ద దొంగలు. ఈరోజు సర్వేలు చేస్తూ ఉన్నారు. మా కాలనీలలోకి వచ్చి 1000 రూపాయలు, 2000, 5000 వేరే ఇళ్ళ ముందు వచ్చి ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఫోటోలు దిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అది వారికి వచ్చే ఆర్ఐ గారికి కూడా తెలుసు, అయినా కూడా సపరేట్గా ఉంటా ఉన్నాడు. మేము మొదటి నుంచి మొత్తుకుంటా ఉన్నాం, ఇది అన్యాయంగా జరుగుతూ ఉంది, దయచేసి ఇది ఆపాలే మాకు అని చెప్తా ఉన్నాం. మేము మా పేర్లు పోయినాయి కానీ ఇప్పటికీ మేము పోరాడుతూ ఉన్నాం. కానీ కాకపోతే ఖచ్చితంగా మాత్రం ఈ సర్వే ఆపించాలి. సర్వే ఆపించి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ 167, 169 మందికే ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వద్దని చెప్తా ఉన్నాం. దాని పేరు మీద ఒక్కొక్కరు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు డబ్బులు తీసుకున్నారు. అది అధికారులకు తెలుసు. అధికారులు తెలిసినా కూడా నోరు మూసుకొని ఉంటా ఉన్నారు. ఆర్ఐలకు ముందే మేము మాట్లాడినాం, ఈ విషయం నిలదీసినాము. ఇప్పుడు 30వ తారీఖు నుంచి ఇప్పుడు 31వ తారీఖు నుంచి ఇవాటి వరకు జరిగే సర్వే అంతా అన్ని దొంగ సర్వేలే. అందరు ఇళ్ళలో పోయి ఫోటోలు దింపుకొని వస్తాను. ఈ ఊరోళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ రేషన్ కార్డులు, వాళ్ళ ఓటర్ ఐడి కార్డులు తీస్తే మొత్తం నిజం బయటపడితే దయచేసి మాకు న్యాయం జరిగేదాకా మీరు
అందరూ సాయం చేయగలని కోరుకుంటున్నాను.